గురువుగారు, ధ్వని అనేది మనలో చైతన్యాన్ని రగిలిస్తుందని అంటారు. ఎటువంటి ధ్వనులు వినటం మంచిది? ధ్వని ఒక ఆనందదాయకమైన విషయం. శబ్ద బ్రహ్మము అన్న పేరుంది. దైవం ఏమిటి అంటే, దైవాన్ని గుర్తించే క్రమంలో ప్రాచీనులు శబ్దమునే దైవము అన్నారు. ఓం, ఇది ప్రణవం, శుద్ధ ప్రణవం, ఇది దైవం. 2 అక్షరాలు, ఒక అక్షరమో కొన్ని అక్షరాలు అదే పనిగా మనం మననం చేయడం ద్వారా ఉచ్చారణ చేయడంలో శబ్దం ధ్వనిగా బహిర్గతపరచడంతో అది ఒక వైబ్రేషన్స్, తరంగాలు, ప్రకంపనలు సృష్టిస్తూ శక్తివంతంగా మారుతుంది. దానినే శబ్ద బ్రహ్మము అన్నారు. కంచు లోహంతో చేసిన గంట మధ్యలో ఒక కర్ర ముక్క వ్రేలాడదీసి ఆ కర్రతో చుట్టూరా వృత్తాకారంగా ఉండే ఈ కంచు ఫలకానికి శబ్దాన్ని కలిగించే విధంగా ఇలా తాటిస్తే ఒక ధ్వని ప్రకంపనలు ఆవిష్కృతమవుతాయి. వాటి ద్వారా అంతవరకు మన చుట్టూరా ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు పారిపోతాయి. ఇది ఘంటానాదం. మనలో సానుకూల శక్తులను పెంపొందిస్తుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటా రవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. మాట్లాడే సమయంలో కూడా ఆ శబ్దాన్ని పరిపూర్ణంగా మనం ఉచ్చరించాలి. గాల్లో అంతర్ధానం అయ్యే విధంగా శబ్దాలను పలకకూడదు. మనం పలికే శబ్దం ఎదుటివారి చెవికి చేరే సమయానికి కొంత విరామం ఇవ్వాలి. ఆంగ్లంలో పాజ్ అంటారు. ఈ పలికే శబ్దం ఎదుటివారి చెవికి చేరే సమయంలో ఆ శబ్ద తరంగాలు, ప్రకంపనలు ఇలా నేరుగా కాకుండా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అన్న క్రమంలో ఇలా పైకి కిందికి, పైకి కిందికి, పాము కదలికల వలె ఇవి కూడా మళ్ళీ నేరుగా ఉండవు. పైకి వెళుతూ కిందికి వస్తూ ఉంటాయి. దూరంగా ఉన్న వారికి మన మాట వినపడాలి అంటే తల పైకెత్తి పిలవాలి, ఎలుగెత్తి పిలవాలి అనేవారు. ఆ శబ్దాన్ని మనం చెప్పడంలోనే దూరంగా ఉన్న వారికి దూరంగా ఊ గురువు బహుమాత్రలతో వినిపిస్తుంది. రావే ఈశ్వర కావవే వరద అన్న ఆ గజేంద్రుడి పిలుపు అలవైకుంఠపురంబులో నగరులో ఆమూల ఉన్న ఆ పరంతర్యామి పరాత్పరుడికి, సర్వాంతర్యామికి వినిపించలేదా? కనుక మనం మన ఇంట్లో కూడా శబ్దాన్ని ఏది వింటే మంగళకరం? శంఖధ్వని. పూజ చేసిన అనంతరం చేసేటటువంటి శంఖనాదం. ఇది యుద్ధాన్ని సూచిస్తుంది, పూజ అయిపోయింది అన్న విషయాన్ని కూడా సూచిస్తుంది. నాదధ్వని, ఘంటానాదధ్వని. పళ్ళెం కింద వేస్తే శబ్దం వస్తుంది, ఇల్లాలికి కోపం వస్తుంది. ప్రధాన ద్వారానికి ఉండేటటువంటి చిలుకు అంటాం, గొళ్ళెం అంటాం, దాన్ని ఇలా టకా 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 పిల్లలు శబ్దం చేస్తూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. ఏమండి అన్న పిలుపు ఆనందం. ఏమండి ఉలిక్కి పడతాం. ఆ తర్వాత భాష మారుతుంది, ఇతర శబ్దాలు చోటు చేసుకుంటాయి, మనకు చెమటలు పడతాయి. ఒకే శబ్దం ఉచ్చారణ వేగం మారడంతో మనలో స్వభావం మారిపోతుంది కదా, స్వరూపం మారిపోతుంది కదా. కనుక ఏ శబ్దం వింటే మంచిది అంటే సాత్వికంగా ఉండే శబ్దం. ఇది మనలో బ్రహ్మ చైతన్యాన్ని కల్పిస్తుంది. ఇది విషయం.